దేశంలో లక్షలాది మంది వైద్య విద్య అభ్యసించాలని తలంచేటువంటి విద్యార్థుల భవిష్యత్తును ఆందోళనకు గురి చేయబడే విధంగా వీళ్ళ నీట్ పరీక్ష ఏదైతున్నదో ఒక ప్రసహనంగా మారిపోయింది. గతంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మెడికల్ అడ్మిషన్ ఎంసెట్ నిర్వహింపజేస్తుంటే దాన్ని మేము జాతీయ స్థాయిలో మేము నిర్వహింపచేస్తాం, పారదర్శకంగా ఉంటుందనేటువంటి ఒక భావన వ్యక్తం చేస్తూ రాష్ట్రాల్లో ఈ వైద్య విద్య సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఎంసెట్ నిర్వహింపజేయడం జరుగుతుందో దాని కేంద్రం గుత్తాధిపత్యంగా తన చేతిలో తీసుకుంటుంది. ఇప్పుడు ఏమైపోయింది, జాతీయ స్థాయిలో ఇక్కడ బీహార్లో ఏదైతుందో పేపర్ లీక్ అయిందనే ఒక భావన వ్యక్తమవుతుంది. బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్ ఆల్సో. ఇలా బీహార్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, స్టేట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏదైతే ముందస్తుగా దోషులను గుర్తించటం, వాస్తవాలు వెలిక్కి రావటం, ఇలా కోట్లాది రూపాయల చేతులు మారటం, ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఏదైతుందో ఈ పేపర్ లీకేజ్ పట్ల సుప్రీంకోర్టును ఆశ్రయించటం, వీళ్ళు ఎక్కడ సుప్రీంకోర్టు ఈ విచారణను తన పరిధిలోకి తీసుకుంటుంది అనేటువంటి ఒక భావనతోని సుప్రీంకోర్టు పరిధిలో విచారణ షిఫ్ట్ కాకుండా వీళ్ళ కేంద్ర ప్రభుత్వం తన అధీనంలో ఉండేటువంటి సిబిఐతోనే విచారణ చేపట్టిస్తుంది. సిబిఐ అంటే మనకు తెలియదు కాదు. సిబిఐ అంటే కేవలం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో చేపట్టబడుతున్నట్టు విచారణ సంస్థ. 720/720 ఒక 6-7 వచ్చినాయి. 720/720 వాట్ ఈస్ ఇట్ అంటే ఇది ఈ 6 అయితే ఒకరి దానిలోకి ఒకరికి కాపీ అయినట్టే కదా. ఇంతకంటే కోడింగ్స్ ఏం కావాలని చెప్పి అంటున్నాను నేను. అంటే విద్యార్థుల జీవితాలతో చెలగాటాలి అనేటువంటి ఒక ప్రభుత్వం మనం ఊహించి ఉండమని చెప్పి అంటున్నాను నేను. వాస్తవంగా ఇవాళ మ్యాండేట్ వచ్చింది, మీకు సంతోషం నాయన, ఏ విధంగా మ్యాండేట్ వచ్చిందో ఏంటో, కానీ చివరి మీ పాలన ఏ విధంగా ఉందో ఏదైతే కళ్ళకు కట్టినట్టు కనబడుతుందని చెప్పి అంటున్నాను. ఇప్పుడు అల్టిమేట్ డిమాండ్ ఏదైతున్నదో ఈ విచారణ అనేది సుప్రీంకోర్టు అజమాయిషీలో ఆధ్వర్యంలో విచారణ చేపట్టబడాలి, దోషులు శిక్షింపబడాలని చెప్పారంటే సుప్రీంకోర్టు అజమాయిషీ ఆధ్వర్యంలో నింపబడ్డప్పుడు మాత్రమే మీరు దోషులు శిక్షింపబడతారు. భవిష్యత్తులో ఇటువంటి రిపీట్గా వీళ్ళు జాతీయ స్థాయిలో ఈ ఎగ్జామ్ నిర్వహింప చేయడంతో ఈ ఒక్క రాష్ట్రంలో మీకు ఎగ్జామ్ లీక్ అయినా కానీ మొత్తం దేశం మీద ప్రభావం పడుతుంది. వీళ్ళు బీహార్ రాష్ట్రంలో ఎగ్జామ్ లీక్ అయింది, ప్రశ్న పత్రాలు ఏదైతుందో కొనుగోలు చేయడం జరిగింది, కోట్లాది రూపాయల చేతులు మారినాయి. ఇప్పుడు బయట రాష్ట్రాల్లో విద్యార్థులు కూడా ఏదైతున్నదో అడ్మిషన్ ర్యాంక్ పొందిన వాళ్ళ లోపల ఒక విధమైనటువంటి ఆందోళన నెలకొంది. రద్దు చేయాలని చెప్పి అంటేనే మొత్తం దేశమంతా దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు, మన రాష్ట్రంలో దాదాపు 1 లక్ష మంది విద్యార్థులు అప్పేర్ అయింది. మన రాష్ట్రంలో దాదాపు 1 లక్ష మంది విద్యార్థులు అప్పేర్ అయిందని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇది ఇప్పుడు మీరు ఏ నీట్ పారదర్శకంగా నిర్వహింపజేయబడుతుందని చెప్పని పేర్కొనడం జరిగిందో ఇది పారదర్శకంగా నిర్వహింపజేయలేకపోతున్నారనేది కనబడుతుంది. కాబట్టి అది చివరి ఫలితం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తలస్తే ఆ విధంగా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి వాస్తవంగా విచారణ అనేది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో పరిశీలనలో ఈ నిర్వహింపజేస్తే ఏదైతుందో వాస్తవాలు ఇంకా వెలికొచ్చే అవకాశం ఉంది. దిస్ నాట్ ఫస్ట్ డే. గతంలో కూడా ఈ విధంగా లీకేజ్ జరిగినటువంటి ఒక ఉదంతాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయని చెప్పి అంటున్నాం. ఉదంతాలు బయటకు వస్తున్నాయని చెప్పి అంటున్నాం.
అంటే కేంద్ర ప్రభుత్వం తన తప్పులు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కొరకు తన అసమర్థత జాతీయ స్థాయిలో లక్షలాది మంది వైద్య విద్యను అభ్యసించాలని తలంచేటప్పుడు విద్యార్థులు ఈ ఎగ్జామ్కి అపేర్ అవుతుండే బేసిక్ ఏదైతుందో ఇవరే కానీ విశ్వాస ప్రధానమే. స్టూడెంట్కి ఏం కావాలి? కాన్ఫిడెన్స్ కావాలి. ఆ విశ్వాసం లోపిస్తే అది ఎక్కడో ఇది పారదర్శకత లోపించింది, డబ్బులను ద్వారా చేతులు మారడంతో ఏదైతుందో నాకు వచ్చే అవకాశం పొందలేకపోయినా దాంతో ఏదైతుందో యువకుల్లో ఒక విధమైనటువంటి ఒక అభద్రత చోటు చేసుకుంటుంది, ఒక విధంగా అభద్రత చోటు చేసుకుంటుంది. గ్రేస్ మార్క్స్ అనే అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది? క్వశ్చన్ పేపర్ ఏదైతుందో ఆన్ టైమ్ ఇట్ హ్యాస్ టు రీచ్ ది సెంటర్ అండ్ టు ది స్టూడెంట్. మీరు క్వశ్చన్ పేపర్ సరైన సమయానికి అందింప చేయలేకపోవటం, మేము గ్రేస్ మార్క్స్ కలుపుతున్నాం అని చెప్పంటే ఇది ఎక్కడి వ్యవస్థ? అంటే మోడీ గారి యొక్క పాలన అంటే ఇదేనా అని చెప్పండి, మోడీ గారి పాలన అంటే ఇదేనా అని చెప్పంటే నేను ప్రశ్నాపత్రాలు అనేది అవుతుందో మీరు ఎగ్జామ్ సెంటర్కు వేలకు అందింప చేయలేకపోవటం, చివరికి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి గ్రేస్ మార్క్స్ అనేది పట్టుకొచ్చినాక ఇప్పుడు చెప్తారు చెప్పేది. అట్లే ఒకే